కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట అనే సామెత ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఈ వీడియో చూడండి. ఈ మాట ట్రంప్ మామకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. బాస్మతి బియ్యం విషయంలో భారతదేశం మీద తన ప్రతాపం చూపిద్దామని ట్రంప్ వేసిన ఒక రాంగ్ స్కెచ్ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఏం జరుగుతుందో చూస్తుంటే అసలు ఇది రియల్ లైఫా లేక ఏదైనా యాక్షన్ సినిమానా అన్నట్టుగా ఉంది. మొన్నటిదాకా భారతదేశం మీద ట్యాక్స్లు వేస్తాం, టారిఫ్లు పెంచుతాం, మా మాట వినకపోతే చూస్తూ ఊరుకోమని తెగ హడావిడి చేసిన ట్రంప్ ఇప్పుడు భారతదేశం తీసుకున్న ఒక డెసిషన్తో వైట్ హౌస్లో తల పట్టుకుని కూర్చున్నారు. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ప్రపంచం మొత్తానికి బాస్మతి బియ్యం సప్లై చేసేది మన భారతదేశమే. ఆ విషయంలో మనదే మోనోపోలీ అని చెప్పొచ్చు. అయితే ట్రంప్ వచ్చి రాగానే తన పాత స్టైల్లో అమెరికా ఫస్ట్ అంటూ మన బియ్యం మీద ఆంక్షలు పెట్టడానికి ట్రై చేశారు. భారతదేశం కావాలనే తక్కువ రేటుకు బియ్యాన్ని అమెరికాలో డంపింగ్ చేస్తుందని, దీనివల్ల అమెరికన్ రైతులు నష్టపోతున్నారని ఒక వింత ఆరోపణ చేశారు. అంతేకాదు మన బియ్యం మీద ఇంపోర్ట్ డ్యూటీని డబుల్ చేస్తానని బెదిరించారు. సాధారణంగా అయితే వేరే దేశాలు ఇలాంటి బెదిరింపులకు భయపడి సరే సార్ మీ ఇష్టమని తలొగ్గుతాయి. కానీ ఇది న్యూ భారత్, ఇక్కడ పప్పులు ఉడకవు అని ట్రంప్కి అర్థం కావడానికి ఎంతో టైం పట్టలేదు. భారతదేశం సింపుల్గా తన స్టాండ్ మార్చుకుంది. మాకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదు, పైగా మీరు పెట్టే కండిషన్స్ మాకు నచ్చలేదు, సో మేం మీకు బియ్యం అమ్మలేమని ముఖం మీద చెప్పేసింది. ఈ ఒక్క మాటతో అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్స్కి, ట్రేడర్స్కి గుండెల్లో రాయి పడ్డట్టయింది. అసలు సీన్ ఎలా ఉందంటే అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర బియ్యం తీసుకెళ్లడానికి సుమారు 22 భారీ కార్గో షిప్స్ని రెడీ చేసుకుని మరీ మన పోర్టులకు పంపించాయి. అవి వేల టన్నుల కెపాసిటీ ఉన్న షిప్స్. అవి మన దగ్గరకు వచ్చి యాంకర్ వేసి వెయిట్ చేస్తున్నాయి. కానీ మన గవర్నమెంట్ తీసుకున్న ఈ స్ట్రాంగ్ డెసిషన్తో ఆ షిప్స్లో ఒక్క గింజ కూడా ఎక్కించకుండానే గెటౌట్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ 22 నౌకలు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళిపోతుంటే చూడాల్సిన దృశ్యం అది. ఇది అమెరికా చరిత్రలోనే ఒక పెద్ద అవమానమని చెప్పాలి. ప్రపంచంలోనే సూపర్ పవర్ అని చెప్పుకునే అమెరికాకు ఒక దేశం ఇలా నో చెప్పడం అంటే మాటలు కాదు. ఇక అమెరికాలో గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ చూస్తే ఫుల్ కామెడీగా, అంతకు మించి సీరియస్గా ఉంది. అక్కడ ఉండే ఎన్ఆర్ఐలు, ఆసియన్లు అన్నం లేకపోతే ఉండలేరు. ఎప్పుడైతే భారతదేశం ఎక్స్పోర్ట్స్ ఆపేసిందో ఒక్కసారిగా అమెరికాలోని సూపర్ మార్కెట్లలో క్యూలు కట్టారు. కాస్ట్ ఎంతైనా పర్లేదు అని జనం ఎగబడుతున్నారు. మొన్నటి వరకు $10 ఉన్న రైస్ బ్యాగ్ ఇప్పుడు $40-50 వెళ్ళిపోయింది. అయినా సరే షెల్ఫ్లలో సరుకు లేదు. వాల్మార్ట్, కాస్ట్కో లాంటి పెద్ద పెద్ద స్టోర్స్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్లో అయితే రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా రైతులను కాపాడతామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు సొంత ప్రజలకే అన్నం దొరకని పరిస్థితి తెచ్చారని అక్కడి జనం సోషల్ మీడియాలో ట్రంప్ని ఏకి పారేస్తున్నారు. నీ పాలిటిక్స్ కోసం మా కడుపు కొడతావా అని జనం ఫైర్ అవుతున్నారు. కానీ ఇక్కడే భారతదేశం తన అసలు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. అమెరికాకు కట్ చేసిన బియ్యాన్ని మనం గోడౌన్లలో దాచుకోలేదు. దానికి ఆల్టర్నేటివ్ రూట్ వెతికాం. మన చిరకాల మిత్రుడు రష్యా లైన్లోకి వచ్చింది. అమెరికా ఆపేసిన లేదా మనం అమెరికాకు ఇవ్వని బియ్యం మొత్తాన్ని ఇప్పుడు రష్యాకు మళ్లించారు. రష్యా ఇప్పుడు మన దగ్గర నుండి గతంలో కంటే 60% ఎక్కువ బియ్యాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ కిక్ ఏంటంటే అమెరికాకు బియ్యం అమ్మితే మనకు డాలర్లు వచ్చేవి. కానీ రష్యాతో డీల్ అలా కాదు. నాకు డాలర్ వద్దు, నీకు డాలర్ వద్దు అనే కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు. మనం కరెన్సీ స్వాప్ లేదా రూబిల్ పద్ధతిలో ట్రేడ్ చేస్తున్నాం. అంటే దీనివల్ల అమెరికాకు బియ్యం దొరక్కపోవడమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్కి ఉన్న డిమాండ్ని కూడా భారతదేశం దెబ్బతీసింది. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. కేవలం రష్యా మాత్రమే కాదు, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా మన బాస్మతి ఎగుమతులు పెరిగాయి. ఆస్ట్రేలియా వాళ్ళు కూడా మాకు డాలర్స్ డీల్ వద్దు, మీ లోకల్ కరెన్సీలోనే చూసుకుందామని ముందుకు వస్తున్నారు. ఇది ట్రంప్కి మింగుడు పడని విషయం. ఎందుకంటే అమెరికా పవర్ అంతా డాలర్ మీద, ఆయుధాల మీద ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఆ డాలర్ డామినేషన్కి చెక్ పెడుతుంది. అసలు ట్రంప్కి మన మీద ఎందుకంత కోపం అంటే అమెరికా కూడా టెక్స్మతి అని ఏదో ఒక డూప్లికేట్ బాస్మతిని పండించాలని చాలా ఏళ్ల క్రితమే ట్రై చేసింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మన ఒరిజినల్ బాస్మతి టేస్ట్, ఆ స్మెల్ వాళ్ళ పంటకు రాలేదు.
మన బాస్మతికి జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది. అంటే హిమాలయాల కింద ఉన్న ఆ మట్టిలో ఆ నీళ్ళలో పండితేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది. అమెరికా ల్యాబ్లో తయారు చేస్తే రాదు. అందుకే ప్రపంచం మొత్తం ఇండియన్ బాస్మతి కావాలని అడుగుతుంది. ఇది తట్టుకోలేక అమెరికన్ ఫార్మర్స్ని ఉసిగొల్పి మన మీద డంపింగ్ ఆరోపణలు చేయించాడు ట్రంప్. డంపింగ్ అంటే ఏంటంటే మనం కావాలనే అతి తక్కువ రేటుకి అక్కడ అమ్మి వాళ్ళ లోకల్ రైతులను దెబ్బతీస్తున్నామని అర్థం. కానీ నిజం ఏమిటి అంటే మన క్వాలిటీ ముందు వాళ్ళది నిలబడలేకపోయింది. ట్రంప్ చేసిన ఈ పని వల్ల ఇప్పుడు అమెరికన్ పోర్ట్స్లో పనిచేసే వర్కర్ల నుండి ట్రాన్స్పోర్ట్ కంపెనీల వరకు అందరికీ నష్టమే. ఆ 22 షిప్స్ ఖాళీగా వెళ్ళడం వల్ల ఆ కంపెనీలకు కొన్ని మిలియన్ల డాలర్ల లాస్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు వైట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నారు. బాబు ట్రంప్, నువ్వు నీ ఈగో కోసం మా బిజినెస్లు ముంచేయకు, వెంటనే భారతదేశంతో మాట్లాడి డీల్ సెట్ చేయని ప్రెషర్ పెంచుతున్నారు. అందుకే అంటారు గోతికాడ నక్కలా కాచు కూర్చోకూడదు అని. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యింది. ఇప్పుడు భారతదేశం బిహేవియర్ క్లియర్గా ఉంది. మమ్మల్ని గెలకొద్దు, గెలికితే మాడిపోతారు, పాత ఒప్పందాలు చల్లవు, ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ కావాలి, అది మన కండిషన్స్ మీద. రేటు ఇప్పుడు పాతది కాదు, 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. కావాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇది కంప్లీట్గా సెల్లర్స్ మార్కెట్. కొనేవాడికి అవసరం ఉంది కాబట్టి అమ్మేవాడు చెప్పిందే రేటు. ఇప్పుడు అమెరికా దిగి రాక తప్పని పరిస్థితి. ఒకవేళ వాళ్ళు డబుల్ ట్యాక్స్ వేసినా ఆ భారం అమెరికన్ ప్రజల మీదే పడుతుంది తప్ప మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మన బియ్యం కొనడానికి రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు క్యూలో ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల గ్లోబల్గా అమెరికా నమ్మకాన్ని కోల్పోతుంది. ఒకరోజు ఫ్రెండ్ అంటాడు, మరుసటి రోజు ట్యాక్స్ వేస్తా అంటాడు. ఇలాంటి తొక్లక్ నిర్ణయాల వల్ల దేశాలు అమెరికా మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకుంటున్నాయి. భారతదేశం ఈ గ్యాప్ని పర్ఫెక్ట్గా వాడుకుంటుంది. మన ఫారిన్ పాలసీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఒక పక్క అమెరికాతో మాట్లాడుతూనే మరో పక్క రష్యాతో బిజినెస్ చేస్తాం. ఎవరు మనల్ని క్వశ్చన్ చేసే సీన్ లేదు. ఫైనల్గా చెప్పాలంటే ఇది కేవలం బియ్యం గింజల గొడవ కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు ఇన్నాళ్ళు పాశ్చాత్య దేశాలు మనల్ని రూల్ చేద్దామనుకున్నాయి. కానీ ఇప్పుడు టైం మారింది. అన్నం పెట్టేవాడే రాజు. ప్రపంచానికి ఆకలి తీర్చే సత్తా భారతదేశానికి ఉంది. మన రైతులు పండించే ఆ పంటకు అంత డిమాండ్ ఉంది. అందుకే డాలర్లను కూడా కాదని మన రూపాయిలో వ్యాపారం చేయడానికి ప్రపంచం ముందుకు వస్తుంది. ట్రంప్ మామ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. బహుశా మళ్ళీ ఏదో ఒక ట్వీట్ చేసి భారత్ నా బెస్ట్ ఫ్రెండ్ అని కవర్ చేసుకుంటారేమో. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం హిస్టరీలో నిలిచిపోతుంది. ఒక డెవలపింగ్ కంట్రీ ఒక సూపర్ పవర్ని ఎకనామిక్గా ఎలా దెబ్బ కొట్టింది, ఎలా తన దారికి తెచ్చుకుంది అనేది ఫ్యూచర్లో ఒక పాఠంగా చెప్పుకుంటారు. చూశారుగా మన బాస్మతి పవర్ ఏంటో. ఈ మొత్తం ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? అమెరికా షిప్స్ వెనక్కి వెళ్ళిపోవడమా లేక రష్యా ఎంట్రీనా? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.